నేర్చుకుంటా నువ్వే చెయ్యండి పెట్టావు స్టూల్ ఎక్కాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని చూస్తేనే కానీ నాకు అర్థం కాలేదు నాకు బద్ధకం ఎంతవరకు పెరిగిపోయింది అనేది. అసలు ఎందుకు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేసి నేను ఎన్ని మంత్స్ అవుతుందో కూడా నాకే తెలియదు. వచ్చి ఎడిటింగ్ చేయలేదు. సర్లే, ఇందుకే ఈరోజు వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. ఈరోజు మా హస్బెండ్ అయితే ఈ కాలీఫ్లవర్ పిక్లు అయితే పెడుతున్నారు. కొంచెం పెద్ద సైజు ఫ్లవరే తీసుకొచ్చాము. సో ఆ ఫ్లవర్ని ఫస్ట్ తీసుకొచ్చాక ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాము. ఆ ఫ్లవర్ ఏ సైజ్ పెట్టావు చూపించు. ఈ సైజా అంటే ఎంత కట్ చేసావని. ఇంత కట్ చేసుకోవచ్చు, ఇంత కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి నచ్చిన సైజులో అయితే ఇది కట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఫస్ట్ ఎంత కట్ చేసినా మనం పికిల్ పెట్టేసరికి అది చిన్నగా అయిపోతుంది, ఊరిపోయి పోయినప్పుడు విడిపోతాయి కూడా. అందుకే అంతలా కట్ చేయను. నెక్స్ట్ హాట్ వాటర్తో ఒక 2 to 3 times బాగా వాష్ చేసుకోవాలి. మేమిద్దరం మా పనిలో ఉంటే ఇంకా కిడ్స్ అయితే చూడండి, బబ్లు చూడండి, ఇంకా వాడి సైకిల్కి గాలి లేదంట. సో ఇంకా మిషన్ అయితే తెచ్చుకుని వాడే గాలి పెడుతున్నాడు. చేసుకున్న కాలీఫ్లవర్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా స్ట్రైనర్లో వేసి వదిలేస్తే దాంట్లోనే వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. అది కంప్లీట్గా డ్రై అయిపోవాలన్నమాట. అసలు వాటర్ ఉండకూడదు. వాటర్ ఉన్నాయంటే పికిల్ అనేది పాడైపోతుంది. సో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయని చెప్పి నేనైతే పేపర్ పైన వేసి కూడా డ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా లంచ్ చేసి బయటికి వెళ్దాం అనుకున్నాం. బట్ బయట అయితే వెదర్ చాలా రైనీగా ఉంది. సో ఇంకా వెళ్ళటానికి అయితే కుదరలేదు. ఇంకా ఇంట్లోనే కిడ్స్కి మన 90s కిడ్స్ గేమ్స్ అయితే నేను కండక్ట్ చేశాను అనమాట. సో వాళ్ళైతే చాలా ఎక్సైట్ అయ్యారు. ఎప్పుడు వీళ్ళ గేమ్స్ రొటీన్గా ఆడుకుని వాళ్ళకి బోర్ కొడుతుంది, ఏదైనా న్యూగా కావాలని అడుగుతున్నారు. సో అందు గురించి మన గేమ్స్ ఆడిస్తే వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుకున్నారో వాళ్ళు. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంతైనా మన గేమ్స్లో ఉండే థ్రిల్లే వేరబ్బా. ఇప్పుడు వీళ్ళు ట్యాబ్స్లో ఆడేది నార్మల్గా వీళ్ళు ఆడే గేమ్స్ కంటే మనకి చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంత ఆడినా కూడా ఆడాలనిపిస్తూనే ఉంటుంది. అస్సలకి అలసిపోం కదా. ఈ గేమ్స్ మీలో ఎంతమంది ఆడారో కామెంట్ చేసేయండి. నాకు తెలిసి ఆడని వాళ్ళంటే ఎవరూ ఉండరు. మీరు కూడా మీ కిడ్స్కి అప్పుడప్పుడు మన టైంలో మనం ఎటువంటి గేమ్స్ ఆడేవాళ్ళమో ఒకసారి వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చాయి. టైమే తెలియలేదు. ఇంకా డే అంతా కూడా అలా పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వీళ్ళు పడుకున్న తర్వాత మేమైతే మళ్ళీ పికిల్ అనేది పెట్టడం స్టార్ట్ చేసాము. కారం కూడా ఇంకో గ్లాస్ వేసుకుంటాం. ఇదిగో ఇది పసుపా, సాల్ట్ ఇది చేస్తాలే, ఇవి ఇచ్చేసేది. పెద్ద పిల్లలాగా లోపల దాంట్లో చిన్న చిన్న వస్తున్నాయంటే ఎక్కడ కారం చూపించలేదు. ఎంత కర్రీ వేసినావు? గ్లాస్ ఉన్నారా అలా పెట్టేస్తే మరి చెప్పద్దా? మొన్న కూడా అంతే వేసావా? కాయని బట్టి ఏంటి బాబా అన్న ఇంకోసారి కాయని బట్టి కాయ కాదు పువ్వు. అదే లేదో పెద్ద పువ్వు కాబట్టి పెద్దగా వేసుకో. సార్ ఏంటి సార్ అది? పెద్దగా వేసుకో. అది కూడా ఈ ఒక గ్లాసు పిండా ఆవాలు, 1/4 గ్లాసా? జస్ట్ ఎజ్యూమ్ చేసుకుని వేసావు అంతేనా? సరిపోదు. ఎగ్జాక్ట్. అందులో తింటలేదా పదిసారి వేస్తున్నాను కదా. అరే ఏంట్రా ఇదేంట్రా అయితే? నెక్స్ట్ టైం వాడదాం.
చికెన్ పడిందా ఇంకొంచెం స్పూన్లో సగం గ్లాస్లో సగం చాలు చాలా ఊడుతుంది అప్పుడు పీల్ చేసుకుంటుంది కదా బయట తేలిపోద్ది. నార్మల్గా అయితే ఇందులో రైస్ వేసుకున్నట్టు భలే ఉంటుంది పికిల్స్ కలిపిన దాంట్లో. మనం ఇన్స్టెంట్గా అలా కూడా ఇంట్లో పిక్కలు పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఎంత ఆయిల్ అయితే వచ్చిందో, ఆయిల్ కూడా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ అనుకున్నాను అసలు ఆయిల్ సరిపోలేదేమో అని. ఆయిల్ కూడా ఫుల్గా సరిపోయింది. చూస్తున్నారు కదా, కావాలంటే మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. పిక్కలు కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడు తెలిసింది. మీకు ఎప్పుడైనా పిక్కలు తినాలనిపిస్తే ఆర్డరే పెట్టుకోవాలి, ఇండియానే వెళ్ళాలి అనుకోకండి. మనం ఇంట్లో కూడా ఇలా ఈజీగా కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇండియా నుంచి పార్సల్ వేయించుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పికిల్ కారం అయితే ఉంటుంది కదా, సో అదొక్కటి వేయించుకుంటే సరిపోతుంది. మనకి మనమే పికిల్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మేము అలాగే వేయించుకున్నాము. నిజంగా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. మేము ఇది 4th టైము చేయటము, సో అందువల్ల ఈసారి చేసామన్నమాట. ఫస్ట్ 2 times అయితే పెట్టిన 1 dayకే కంప్లీట్ అయిపోయింది. అంటే అంటే మనకి ఫ్లవర్ పెద్దది ఉంటుంది కానీ అది మొత్తం అంతా ఓపెన్ చేసి కుక్ చేసేసరికి అని పికిల్ పెట్టేసరికి కొంచెం అవ్వేదన్నమాట. ఏం అవ్వేది కదా, అందువల్ల మా హస్బెండ్ అయితే ఈసారి పెద్ద ఫ్లవర్ తీసుకొచ్చి అయితే పెట్టారనమాట. అంటుంటారు కదా పికిల్స్ అందరికీ కుదరవు అనేసి, బట్ తను ఏం పెట్టినా కూడా ఏం కుక్ చేసినా చాలా అంటే చాలా బాగా చేస్తారు. హస్బెండ్కి కుకింగ్ వస్తే అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బాగాలేని టైంలో కూడా వాళ్ళైతే కుక్ చేసి పెడతారనమాట, సో అదొకటి. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా సరిగా కుక్ చేయలేదంటే దాంట్లో ఉన్న డిఫాల్ట్స్ అన్నీ కూడా వాళ్ళకైతే తెలిసిపోతుంటాయి. సో ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇందులో అది లేదు, ఇందులో ఇది వేయలేదు అనేసి ఇలా వంకలు పెడుతూ ఉంటారనమాట. బట్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.